ఆయన డ్రైవర్లు అతన్ని పట్టుకునే క్రమంలో అతడు పారిపోయే ప్రయత్నం చేయటము, తర్వాత పారిపోతున్న క్రమంలో కత్తితో వీళ్ళని బెదిరించి వీళ్ళపైన ఛార్జ్ చేసే ప్రయత్నం చేయటము, తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు వీళ్ళని విదిలించుకొని కింద పడేసి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ చైతన్య కుమార్ డీసీపీ, తర్వాత అతని పిఎస్ఓ బిఎస్ఎన్ మూర్తి వాళ్ళు వదలకుండా ఆయన వెంబడి ఒక మోర్ దెన్ 750 మీటర్స్ అతన్ని చేజ్ చేసి అతని ఇంటిపైకి ఎక్కి ఇంటిపై నుంచి దుంకి అంత చేసినా కానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆయన చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఈ ఇద్దరి పైనకి చార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చైతన్య కుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు. అందులో ఆయనకు ఇంజురీ అయ్యింది. మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజురీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో అతను కింద పడ్డ తర్వాత అతను పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసిండ్రు ఆయన్ని. సో దాంట్లో చాలా ధైర్య సాహసాలు, శౌర్యం ప్రదర్శించినటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ చైతన్య కుమార్ను, అట్లానే అతని పిఎస్ఓ అయినటువంటి విఎస్ఎన్ మూర్తిని పలకరించేందుకు, పరామర్శించేందుకు ఈ యశోద హాస్పిటల్కి వచ్చినాను నేను. అతని పరిస్థితి బాగుంది. చైతన్య కుమార్ కూడా పరిస్థితి ఆయన కింద తోసినప్పుడు ఆయనకు దెబ్బలు తగిలినాయి ఆయనకి బాడీ పైన. కాబట్టి దానికోసం ట్రీట్మెంట్ అవుతున్నాడు. అది మోస్ట్ ప్రాబబ్లీ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అట్లానే విఎస్ఎన్ మూర్తి కూడా రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళు కేవలం దొంగను వాళ్ళు అసలైన ఒక పోలీస్ అధికారిగా, ఆదర్శనీయుడైన పోలీస్ అధికారిగా ఆయన నిలబడి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేసినాడు. వాని చేతిలో మారణాయుధం ఉన్నప్పటికీ కూడా విరవకుండా, ఆయన్ని పట్టువదలకుండా అతని వెంబడిపడి అతన్ని డిజామ్ చేయాలని ఇన్కెపాసిటేట్ చేసి అతన్ని పట్టుకున్నారు. సో దానికి అతను మళ్ళొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు దొరుకుతారండి, వాళ్ళు కూడా దొరుకుతారు. ఇంకా అది ఆ ఇన్ఫర్మేషన్ పూర్తి కావాలి. ఇప్పుడైనా ట్రీట్మెంట్లో ఉన్నాడు కదా, పూర్తిగా మాట్లాడే అవకాశం దొరుకుతారు. వాళ్ళు కూడా దొరుకుతారు. వాళ్ళ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎంబర్ టీమ్స్ ఉన్నాయి. అది త్వరలోనే కూడా దొరుకుతారు. అది ఆపరేషన్ అయిపోయింది. ఆయనకు పరిస్థితి బాగుంది, స్టేబుల్గా ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ.